అందరికీ నమస్తే. 2 కిలోల బొచ్చె చేపనైతే ఈరోజు నేనైతే ఫ్రై చేయబోతున్నాను. చూడండి, లైవ్ చేప ఇది. ప్రాణంతో ఉంది. ప్రాణంతో అయితే తీసుకొచ్చాను 2 కిలోల చేపని. ఆ 2 కిలోల చేప అయితే నేనైతే మొత్తానికైతే దాన్ని నీట్‌గా అయితే క్లీన్ చేయబోతున్నాను. నాకైతే క్లీన్ చేయడానికైతే సుమారుగా ఒక గంట టైం అయితే పట్టింది. ఈ గంట అయితే దాన్ని చాలా అంటే చాలా అది ఎందుకంటే అది ముల్లులు, చేపలు అన్ని ఈకలు, తోకలు కోయడానికి నేనైతే చాలా అంటే చాలా 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 కష్టపడుతున్నాను. అన్ని మొత్తం అయితే ఎంత కష్టపడ్డా గానీ చేప అనేది నీట్ గా చేయాలి కాబట్టి దానికోసమని ఒక గంట ప్రయత్నమైనా సరే చాలా నిదానంగా నీట్ గా ఉప్పేసి దాన్ని నీట్ గా మొత్తానికైతే నీసు వాసన అనేది రాకుండా చేపని మొత్తానికైతే నీట్ గా అయితే తయారు చేస్తున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత వచ్చేసి దాన్ని ఇంకా ముక్కలు ముక్కలుగా కోసి ఆ ముక్కలు అనేటివి ఫ్రైకి కాబట్టి నేను చాలా అంటే చాలా చిన్నగా కోయాలని నేను చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే అవి నాకు చాలా టైం పట్టింది అవి కోయడానికి. ఎందుకంటే పెద్ద చేప కదా, 2 కిలోల చేప కాబట్టి చూడండి ఈకలు అయితే ఈ ఈకలు తెగడానికి అయితే చాలా కష్టపడింది. ఎందుకంటే నాకు ఆఖరికి చెయ్యి మీద కూడా వచ్చింది. చూడండి, లైవ్ చేప కాబట్టి దీనికి అక్కడ మొప్పల దగ్గర అవి ఉంటాయి. అవి చాలా రెడ్ కలర్ ఉన్నాయి చూడండి. అయితే అవి తీయడంతో నాకు లవ్ సింబల్ అయితే కనిపించింది. ఆ లవ్ సింబల్ అయితే వచ్చేసింది వాటితో. చూడండి అవి ఎంత రెడ్ గా ఉంటాయో అంత లైవ్ చేప అనమాట అది. చూడడానికి అయితే చాలా బాగుంది కదా, అది లవ్ సింబల్ అయితే వచ్చింది కదా, చూశాను దాన్ని లవ్ సింబల్ గా వచ్చేసింది. అలాగే తీసి దాన్ని అయితే అక్కడ పెట్టాను. అక్కడ పెట్టిన తర్వాత వచ్చేసి ఒక్కొక్కటి అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోస్తున్నాను. ఇంకా ఫ్రై ఐటమ్ కాబట్టి పులుసుకి అయితే కొంచెం లావుగా ముక్క కోసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా దానికంటూ ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాను. అంత లోపల ఎలా లొకేషన్ అయితే చూస్తున్నాము. ఫ్లవర్స్ చెట్లు అయితే బాగుంది అక్కడ. ఆర్కే విల్లాలు అయితే చేస్తున్నాను ఇది. తర్వాత వచ్చేసి అంతా లొకేషన్ అయిపోయిన తర్వాత అన్ని మొక్కలు అయితే చిన్న చిన్న పీసులుగా చూడు చాలా స్మూత్ గా కోయాలి. ఇది ఆఖరికి నాకు చేతి మీదకైతే వస్తుంది షాకు. ఆ ముళ్ళు అయితే చాలా గట్టిగా ఉంది. దాన్ని ఆడికి కోయడానికి చాలా కష్టపడ్డాను అనమాట నేను. అలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేశాను. అన్ని కలిపి సుమారుగా నాకైతే ఒక 10 పీసుల దాకా వచ్చాయి. అవి తలకాయ తోక అనేటివి సపరేట్ చేసేసాను. ఈ పీసులు అయితే చాలా నైస్ గా ఇవి కట్ చేశాను. ఎందుకంటే అది ప్యాన్ పైన నీట్ గా ఉడకాలి కాబట్టి, ఇంకా నిదానంగా ఉడకాలి కాబట్టి ఇంకా దానికైతే ఇవన్నీ చేశాను అనమాట. అన్ని ముక్కలుగా కట్ చేసేసాను. చూడండి ఇన్ని ముక్కలు అయితే తయారైనాయి. ఈ ముక్కలన్నీ అన్ని మొత్తం అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఇంకా మొత్తం 2 బకెట్లు నీళ్లు వాడాను. అప్పటికి అంత వరకు వచ్చింది అది. అన్ని నీళ్లు అంత వాడేటప్పటికి ఆడికైతే క్లీన్ అయింది చేప. చాలా నాకైతే ఎంత టైం అయినా సరే దాని చేపనైతే నీట్ గా అయితే క్లీన్ చేయాలని ఒక ఉద్దేశంతో చూడండి ఎంత ఫ్రెష్ గా అయితే వచ్చేసాయో చేప. ఇది అందులో లైవ్ ప్రాణంతో ఉన్నటువంటి చేప కాబట్టి. ఇక వచ్చేసి మసాలాలన్నీ వేస్తున్నాను అన్నమాట. మసాలాలు చూడండి ఏమేమి వేస్తున్నాను అని చెప్పేసి పసుపు, తర్వాత వచ్చేసి చేప మసాలా, తర్వాత వచ్చేసి గరం మసాలా, ధనియాల పొడి, కారపొడి, ఉప్పు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత వచ్చేసి మొత్తం అంతా మిక్స్ చేసి బాగా అన్ని కలిపేసేసి ఆ కలిపిన తర్వాత వచ్చేసి ఇంకంతే చేపల మసాలాకి అయితే ఆ మసాలా అంతా చేపకైతే పట్టిస్తాను అనమాట. పట్టించిన తర్వాత ఇంకొక గంట సేపు అయితే అక్కడ పక్కన పెట్టేస్తాను. ఆ గంట తర్వాత వచ్చేసి ఇంకా చేప అయితే ఫ్రై చేయబోతున్నాను. ఇది చూడండి మసాలాలు అన్నీ వేస్తున్నాను అనమాట. ఉప్పు అయితే అన్ని సరిపడా మనకు 2 కిలోల చేపలకు సరిపడా అయితే వేసుకుంటున్నాను అంతా మొత్తం మసాలాలు. ఈ మసాలాలు అన్నీ కలుపుకుంటూ వస్తున్నాను అనమాట. ఇవన్నీ కలిపేసి మొత్తానికైతే నీట్గా అయితే చేపకైతే మొత్తానికైతే మసాలా పోయిపోతున్నాను. ఇప్పుడు ఈ చేపని అయితే మసాలా అయితే నీట్గా కలిపేస్తాం. ఎంత బాగా మసాలా పట్టిస్తే మనకు చేపకు అంత బాగా ముక్కకు మసాలా ఊరుతుందన్నమాట. ఊరగాయలో మసాలా ముక్క ఎట్లా ఊరుతుందో ఈ మసాలాలో చేప కూడా అలాగే ఊరాలి బాగా. అప్పుడు అనేది ముక్కకు ఉప్పు కారం అనేది మసాలా అనేది పడుతుంది.
దాదాపు ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టేసామంటే చేపకు చాలా టేస్టీగా వస్తుంది. వెంటనే వేసామనుకోండి అంత టేస్ట్ రాదు. ఒక 1 అవర్ అయినా సరే మసాలాలు చేప ఉండాలన్నమాట. ఇంకోటి వచ్చేసి మనం ఫుడ్ కలర్ వేయలేదు, ఇంకా వేరే ఏమీ లేదు. న్యాచురల్గా మన దగ్గర ఉన్న మసాలాలతోనే మనము ఫ్రై అయితే చేస్తున్నాము. మేమైతే మామూలుగా వీటికంటూ మేము ఓన్లీ ఇవి ధనియాలు అనుకోండి, ధనియాలు తీసుకొని వేయించుకొని ఆడించుకున్న మసాలాలు మాత్రమే వాడతాం. మిరపకాయలు ఆడించుకున్న మసాలాలు మాత్రమే, కారం కానీ ధనియాల పొడి కానీ ఏ మసాలాలు అయినా సరే మేము న్యాచురల్గా తయారు చేసుకున్న మసాలాలు 2 కేజీల బొచ్చి అయితే మసాలాలన్నీ పూసి రెడీ చేసి పెట్టేశాను అనమాట. చూడండి, ఒక్కొక్కటి ఇందులో అయితే వేస్తున్నాను. చూడండి, రెడీగా ఉన్న క్రిస్పీ 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 ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. ఇంకైతే నేనైతే తినబోతున్నాను. చూడండి, చాలా అంటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది.